జవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతిప్రియభక్తం వాతజాతం నమామి గోష్పదీకృతవారాసిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్కబ్రహ్మం శాంతం రామదూత నమామ్యహం. నమామ్యహం. మనం సుందరకాండ 27వ సర్గలో ఉన్నాము. త్రిజట స్వప్నము. ఇది కొంచెము ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము రామాయణంలో. అంటే ముందు జరగబోయే దానికి ఒక సూచనని అందిస్తున్నది ఇక్కడ ఈ ఈ సర్గ. ఇంతవరకు సీతాదేవి దుఃఖంలో మునిగి రకరకాలుగా ఆమె విలపిస్తూ ఉంటే అసలే భర్తకి దూరంగా ఉండి ఆ ఈ రావణాసురుని యొక్క లంకలో ఉండి అధీనంలో ఉండి ఆమె బాధపడుతూ ఉంటే దానికి తోడుగా రావణుడు వచ్చి ఆమెను ఈ రకరకాలైనటువంటి మాటలతోటి చిత్రహింస అలా గడువు మాత్రమే ఇస్తాను అని చెప్పి వీళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రాక్షస స్త్రీలందరికీ కూడా కాపలా వాళ్ళకందరికీ కూడా ఈమెని ఒప్పించండి, ఈమె గనక ఒప్పుకోకపోతే పాకశాలకు పంపించండి అని ఆదేశం ఇచ్చి ధాన్యమాలిని విజృంభించి అసలు ఆమె సీతాదేవిని నరికి వేయడానికని విజృంభించి, అంటే ఆమె ఎంత మాట అన్నది అంటే నా ఎడమ కాలితోటి కూడా నిన్ను తగలడానికి నాకు ఇష్టం లేదు. అంత నాకు నీ నీ మీద నాకు ఎటువంటి ఇది లేదు. ఎడమ కాలుతో స్పృశించడానికి కూడా నేను సాహసించను అనేటప్పటికీ అతనికి విపరీతమైన కోపం వచ్చి ఆమెని చంపివేయించడానికి, వధించడానికని మీదకి వచ్చి సీతాదేవిని వధించాలని, ఆమె కంఠం పట్టుకోవాలని ఇట్లా దగ్గరకు వస్తుంటే ధాన్యమాలిని అనే అతని భార్య అతన్ని ఆపి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోయింది. లేకపోతే కథాంతం అయిపోయింది అక్కడే. ఆ తర్వాత వచ్చిన ఘట్టం, ఆ తర్వాత రాక్షస స్త్రీలందరూ తమ రాజైనటువంటి వాడికి ఇంత అటువంటి దుఃఖం కలిగిస్తున్నటువంటి సీతను ఏమాత్రము క్షమించరాదని చెప్పి వాళ్ళందరూ కూడా ఆమెని రకరకాలైనటువంటి పరుషములైనటువంటి మాటలతోటి బాధించి ఈమె హృదయాన్ని నేను తింటాను, ఈమె చేతులను నేను తింటాను, ఇలా మనది తినే ఈమె శరీరాన్ని మనకు ఆహారంగా చేసుకునే ముందు మనం మద్యపానీయాలు చేసుకుందాం, తాగుదాము, దాన్ని నంచుకోవడానికి కావాల్సినటువంటి పదార్థాలన్నీ తెచ్చుకుందాము, ఈ మాంసాన్ని మనము ఆనందంగా యథాసుఖం భక్షిద్దాము అనుకొని వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే పక్కన ఒక త్రిజట, అంతకు ముందంతా త్రిజట కూడా అక్కడే ఉంది. కానీ ఆమె నిద్రపోతూ ఉంది. ఆ సమయంలో అందరూ రాక్షస స్త్రీలందరూ కూడా సీతని అంత క్రూరమైనటువంటి మాటలతోటి ఆమెను హింసిస్తూ ఉంటే, రావణాసురుడు మంది మార్బలంతోటి వచ్చి ఆమెను అంత బెదిరించి అంత చేసి వెళ్తూ ఉన్నప్పుడు కూడా ఆమె అక్కడే పక్కనే ఉండి అలా నిద్రపోతూనే ఉంది. ఈ రాక్షస స్త్రీలందరూ కూడా అతని రావణుడి ఆజ్ఞ ప్రకారం ఆమె హింసిస్తుంటే అట్లా నిద్రపోతూ ఉన్నది. ఆ నిద్రపోతూ ఉన్నది ఎప్పుడైతే వీళ్ళు ఇంక మేము ఈమెని నరికి వేసి తినేస్తాము, దేవి నగర ద్వారపు దేవికి నృత్యం చేస్తాము అంటే నృత్యం కూడా సాధారణంగా దేవదేవతలకి నృత్యం దర్శయామి అని నృత్యం చేస్తారు కదా జాతరలలో వాటిలలో. అలాంటి నృత్యం చేస్తాము అని అనుకుంటుంటే అప్పుడు మెల్లగా ఆమె నిద్ర లేచింది. నిద్ర లేచి, ఓ రాక్షస స్త్రీలారా
ఆమెను గాదు చంపటము. మీరు చస్తారు. ముందు మీ సంగతి మీరు ఆలోచించుకోండి అని తనకి వచ్చినటువంటి కలని గురించి చెప్పింది. కల మీకు ఇది నాకు ఒక కల వచ్చింది. మున్ముందు రా రావణాసురుడు రాక్షస కులం యొక్క నాశనము, రాముడి యొక్క అభివృద్ధి జరగబోతూ ఉన్నది. అని అది నేను కలలో చూసానని చెప్పగానే వాళ్ళు అడిగారు. "ఏంటి ఆ కల? చెప్పు మాకు అటువంటి కలని, నీకొచ్చినటువంటి కలని" అని అడిగితే, ఆమె ఆ కలని గురించి వివరంగా చెప్పింది. ఆ కల 4 ఘట్టాలుగా ఆమెకి ఆ కల వచ్చింది. ఒక కలలో గ గజదంతమయీం దివ్యాం శిబికాం, ఒక గజదంతముతోటి చేసినటువంటి అందమైనటువంటి ఒక పల్లకీలో తెల్లని వస్త్రాలు ధరించి లక్ష్మణుడితోటి కలిసి రాముడు వచ్చి సీతాదేవిని ఆ పల్లకీలోకి ఎక్కించుకున్నట్టుగా ఒక స్వప్నము చూసిందామె. మయా దృష్టా అది. నా చేత చూడబడింది అని. ఒక స్వప్నం అలా చూసింది. రెండవది చతుర్దంతం మహాగజమారూఢః. 4 దంతాలతోటి ఉన్నటువంటి ఏనుగుని ఎక్కి రాముడు వచ్చి ఈ సీతాదేవిని ఆ ఏనుగు పైన కూర్చోబెట్టుకొని పర్వతం పై తీసుకొని వెళ్ళాడు. ఎక్కడ ఉంది సీతాదేవి అంటే చుట్టూరా సముద్రం ఉన్నటువంటి సముద్రంలో ఒక పెద్ద తెల్లటి పర్వతం ఉంటే, ఆ పర్వతం పైన శుభ్రమైనటువంటి తెల్లని మ వస్త్రాలు, పూలమాలలు ధరించి ఉన్నటువంటి సీతాదేవి ఉంది. ఆయన అక్కడికి ఆమెని ఆహ్, ఏనుగు పైనకి ఎక్కించుకొని అక్కడికి తీసుకొని వెళ్ళగానే, ఆమె తన 2 చేతులతోటి సూర్యచంద్రులనిద్దరిని కూడా ఆప్యాయంగా ఇట్లా తడుముతూ ఉన్నటువంటి దృశ్యం ఒకటి నేను చూశాను అని చెప్పింది. అలా ఓ ఆహ్, ద రె ఆహ్, ఆమె రెండవ కలని గురించి చెప్పింది. అలానే మూడవ దాంట్లో ఆహ్, ఈ తెల్లని ఎద్దులు, తెల్లని ఎద్దులు పూంచినటువంటి రథము పాండర్ ఆహ్, పాన్ పాండరర్షభ యుక్తేన రథేన అష్టయుక్త. 8 ఆహ్, ఆహ్, ఎద్దులు తెల్లగా ఉన్నటువంటి వృషభాలకు పూంచినటువంటి రథం ఎక్కి రాముడు సోదరుడైనటువంటి లక్ష్మణుడితో సహా వచ్చి తన భార్యని తీసుకున్నాడు. దగ్గరికి తీసుకున్నాడు అని ఒక కల చెప్పింది. నాలుగవ దృశ్యము ఏం చూసింది అనంటే, ఒక పుష్పక విమానాన్ని ఎక్కి లక్ష్మణేన సహా విమానే పుష్పకే స్థితః శుక్లమాల్యాంబరధరః. తెల్లని వస్త్రాలు ధరించి పుష్పక విమానంలో కూర్చొని ఆ లక్ష్మణుడితోటి కలిసి వచ్చి సీతాదేవిని ఆ పల్లకిలోకి ఎక్కించుకున్నాడు అని అలా ఒక నాలుగవ దృశ్యాన్ని చూసింది. ఈ 4 దృశ్యాలు చూసి, ఆ 4 దృశ్యాలలో కూడా ఆమె ర రాముడు ఆ పుష్పక విమానాన్ని ఎక్కి ఉత్తర దిక్కుగా పయనించడమే నేను చూశాను. ఆ రా రా రాముడు సీతాదేవితోటి కలిసి అని తన యొక్క స్వప్న వృత్తాంతాన్ని 4 విధాలుగా తనకు కలిగినటువంటి స్వప్న వృత్తాన్ని శుక్లమాల్యాంబరధరో ఏవం స్వప్నే మయా దృష్టః రామో విష్ణు పరాక్రమః లక్ష్మణేన సహ భ్రాత సీతయా సహ భార్యయ అని చెప్పి, ఈ రాముడు ఎంతటువంటి వాడు అనంటే, ఈ రాముణ్ణి జయించడము ఎవ్వరి వల్ల సాధ్యము కాదు. సురాసురైః జేతుం న శక్యః. సురాసురుల చేత కూడా ఈ రాముణ్ణి జయించటము అనేది శక్యమైనటువంటి విషయము కాదు. దేవదానవులు ఎవరు కూడా రాముణ్ణి జయించలేరు. అంత పరాక్రమము కలిగినటువంటి వాడు. విష్ణు పరాక్రమః, విష్ణువుతో సమానమైనటువంటి పరాక్రమము కలిగిన వాడు అని చెప్పింది. అంతకుముందు చెప్పినవన్నీ కూడా ఆమె స్వప్నంలో చూసినవన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినట్టుగానే ఉన్నాయి. అలాంటి పరాక్రమం కలిగినటువంటి రాముడు తమ్మునితోటి కలిసి వస్తున్నాడు. సీతను తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు. అతన్ని ఎవరు గూడా ఆ మహా తేజోవంతుడైనటువంటి ఆ రాముడిని ఎవ్వరు గూడా జయించలేరు. రాక్షసైర్వాపి చాన్యైః స్వర్గం పాపజనైరివ. అది ఎట్లా అంటే రాముడిని ఎలా జయించలేరు అంటే, పాపజనులు పాపాత్ములైనటువంటి వాళ్ళు ఏ విధంగా అయితే స్వర్గాన్ని చేరలేరో, ఆ విధంగా రాముణ్ణి
ఎవరు కూడా జయించలేరు. రాక్షసులకి ఏ మాత్రము సాధ్యము కాదు అని ఆహ్, ఆహ్, కల స్వప్న వృత్తాంతాన్నంతటిని చెప్పి రాముడితోటి సీత సూర్యుడితోటి కాంతి ఎలా కలుస్తుందో అలా రాముడితోటి సీత కలిసి వెళ్ళిపోతుంది. మీరందరూ జాగ్రత్త అని చెప్పి అలా రాముడి గురించి చెప్పి, రాముడు తర్వాత రావణాసురుడి యొక్క విషయం గురించి కూడా ఆమెకి కలలో కనిపించింది. ఇక్కడ రాముడిని 4 దృశ్యాలలో రాముడిని చూస్తే, రావణాసురుడిని చూసినటువంటి దృశ్యాలు ఇంకా విపరీతముగా ఉన్నాయి. ఆ రావణాసురుడిని చూసినటువంటి దృశ్యాలను గురించి మనము మొన్న చదువుకోలేదు. ఇవాళ మనం ఆ రావణాసురుడు ఎలా ఆమె కలలో ఆహ్, కనిపించాడో, ఏం జరుగుతోందో రావణాసురుడికి అంటే ఇదంతా కూడా మున్ముందు జరగబోయే దానికి ఇక్కడ అప్పుడు ఎట్లా అయితే ధాన్యమాలిని ఆపిందో రావణాసురుడిని, ఇక్కడ త్రిజట ప్రాణం త్రిజట గా ప్రా ప్రాణత్యాగం చేయబోతున్నటువంటి సీతని ఆపి ఈ కలను గురించి చెప్తోంది. చెప్తూ ఉంటే సీతాదేవికేమో మనసులో ఆనందము. ఎందుచేతనంటే రాబోయే సంఘటనలు ఎట్లా ఉంటాయి అనే చెప్తున్నది. అది సీతాదేవికి ఆనందం కలిగిస్తూ ఉన్నది. మిగతా రాక్షస స్త్రీలందరికీ కోపం వస్తున్నది. ఆ రావణాసురుడి యొక్క పరిస్థితి ఏమవుతుంది మున్ముందు? ఎలా ఉండబోతుంది? అనేటటువంటి ఒక సూచన రామాయణం చదివే వాళ్ళకి ఈ సుందరకాండ ద్వారా అందిస్తూ ఉన్నారు. ఇక్కడి నుంచి మనము ఇవాళ మొదలుపెట్టాం. ఇప్పటిదాకా ఈ రాక్షసైర్వాపి చ అన్యైర్వా స్వర్గః పాపజనైరివ వరకు మనం మొన్నటి క్లాస్‌లో చేసుకున్నాము. ఇప్పుడు రావణశ్చ మయా దృష్టః క్షితౌ తైల సముక్షితః రక్తవాసాః పిబన్మత్తః క కరవీర కృతస్రజః. ఈ రావణః అపి మయా దృష్టః. ఈ రావణాసురుడు కూడా నాకు కనిపించాడు కలలో. కేవలము రాముడు కనిపించాడు. రాముడిని నేను చూశాను. నా చేత చూడబడ్డాడు. ఇలా వృషభ వాహనుడై వృషభాలు పూంచిన రథంపై ఎక్కి వచ్చాడు. మహాగజంపై ఎక్కి వచ్చాడు. ఒక మహా పల్లకిలో వచ్చాడు. పుష్పక విమానంలో వచ్చాడు అని రాముడిని మాత్రం చూడటమే కాదు. నేను రావణాసురుడిని కూడా చూశాను. ఆ రావణాసురుడిని ఎలా చూశాను నేను అంటే రావణః చ మయా దృష్టః క్షితౌ నేల మీద పడిపోయి ఉన్నాడు. తైల సముక్షితః మొత్తమంతా నూనె పోయబడి ఉన్నాడు. మామూలుగా చనిపోయినటువంటి ఆహ్, శరీరానికి ఆ శరీరం శిథిలమవ్వకుండా, పాడవకుండా ఉండడానికి నూనెని పూస్తారు. ప్రిజర్వేటివ్ అన్నమాట. అలా తైల సముక్షితః మొత్తము నూనె పైనుంచి కింద దాకా నూనె చేత నూనెలో ముంచివేయబడినటువంటి వాడిగా, నూనెలో మునిగిన వాడిగా కనిపించాడు. రక్తవాసాహ ఇంకా ఎర్రని ఆహ్, ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. పిబన్ మత్తః ఆ తైలం ఏదైతే అతనికి పూసుకొని ఉన్నాడో, పూయబడి ఉందో ఆయన శరీరానికి, ఆ తైలమునే, ఆ నూనెనే తాగుతూ ఉన్నాడు కూడా. కరవీర కృతస్రజః ఎర్రని పూలతోటి చేసినటువంటి ఎర్రని గన్నేరు పూలతోటి చేసినటువంటి మాల ధరించి ఏ ఉన్నాడు. ఇంకా విమానాత్ పుష్పకాత్ అద్య రావణః పతితః భువి కృష్యమా ఆహ్, ఆహ్, కృష్యపాణా కృష్యపాణాః స్త్రియాః కృష్యమాణాః ఉండాలనుకుంటా. కృష్యమాణాః స్త్రియాః దృష్టః ముండః కృష్ణాంబరః పునః. దృష్టః నా చేత చూడబడ్డాడు ఆ రావణాసురుడు. ఎలాంటి వాడంటే విమానాత్ పుష్పకాత్ అద్య అద్య ఇవాళ పుష్పకాత్ విమానాత్ పుష్పకం అనేటటువంటి ఆ విమానం నుండి భూమి పతితః భూమిపైన పడిపోయాడు. అంటే ఆ పుష్పము రాముడితోటి యుద్ధం చేస్తున్నాడు లేదా ఆ పుష్పక విమానం నుంచి అంతవరకు ఉన్నటువంటి తను భోగిస్తూ ఉన్నటువంటి ఆ పుష్పక విమానం నుండి జారి నేల మీద పడిపోయాడు. పడిపోయినటువంటి వాడిని స్త్రియాః స్త్రియాః అందరూ ఆడవాళ్ళు కృష్యమాణాః అతన్ని పట్టుకొని లాగుతున్నారు. కింద పడ్డటువంటి రావణాసురుడిని పట్టుకొని వాళ్ళందరూ వెనక్కి లాగుతూ ఉన్నారు. ముండః జుట్టంతా
గొరిగి వేయబడి ఉన్నాడు. కృష్ణాంబరః పునః. మళ్ళీ ఇంకా ఇక్కడేమో నల్లని, ఇంతకు ముందు ఎర్రని వస్త్రాలని చెప్పాడు. ఇప్పుడు నల్లని వస్త్రాలు కృష్ణాంబరః, నల్లని వస్త్రాలు ధరించి ఉన్నటువంటి ఆ రావణాసురుడిని, రావణుడిని రావణుడు మయా దృష్టః. ఆ రావణుడు నా చేత దృష్టః, చూడబడ్డాడు అని చెప్తుంది. ఇంకా రథేన హరయుక్తేన రక్తమాల్యానులేపనః పిపంస పిపంస్తైలం హసన్ నృత్యన్ భ్రాంతచిత్తాకులేంద్రియః. రథేన పురయుక్తేన. ఇప్పటిదాకా రాముడేమో చక్కగా తెల్లని వృషభాలు పూంచినటువంటి రథం మీదొచ్చాడు. లేదా ఏనుగునెక్కొచ్చాడు. ఈ రావణాసురుడేమో ఇప్పటిదాకా పుష్పక విమానము మహామహా గజములతోటి గ గజాలను విహరిస్తూ ఉండేటటువంటి వాడు ఇప్పుడు ప్రస్తుతము హరయుక్తేన రథేన, హర కరములు అంటే గాడిదలు. గాడిదల చేత క యుక్తేన రథేన కట్టబడినటువంటి క పూంచినటువంటి ఆ రథంలో వచ్చి రథంతో కూడినవాడై రక్తమాల్యానులేపనః. రక్తమాల్య అనులేపన. ఎర్రని మాలలు, ఎర్రని అనులేపములు అంటే చందనాలు అవన్నీ కూడా ఎర్రని రంగుతోటి అంటే రక్తసిక్తమై ఉన్నాడు అని మనం భావించాలి. ఎర్రని రంగుగా ఉన్నటువంటి మాలలు, ఎర్రని రంగులో ఉన్నటువంటి అనులేపనాలు అంటే పై పూతలు పూసుకొని ఉన్నాడు. తైలం పిపన్ తైలం ఆ ఒంటి నుండి పూసుకున్నటువంటి తైలాన్ని, ఆ నూనెనంతా కూడా పిపన్ త్రాగుతూ ఉన్నాడు. హసన్ నృత్యన్, హసన్ నవ్వుతున్నాడు. అంటే ఒక పిచ్చెక్కిన వాడు ఎట్లా ఉంటాడో ఆ విధంగా మతి భ్రమించిన వాడిలాగా నవ్వుతున్నాడు. నృత్యం చేస్తూ ఉన్నాడు. భ్రాంత చిత్తాకులేంద్రియః. భ్రాంత చిత్త ఆకుల ఇంద్రియః. భ్రాంత చిత్తః. చిత్తము, మనస్సు భ్రాంతమైపోయింది. భ్రమించిపోయింది. చంచలము అయిపోయింది. చంచలమైనటువంటి చిత్తము మతిభ్రంశము కలిగి చంచలమైనటువంటి చిత్తము కలిగి అలా నవ్వుతున్నాడు. డా నృత్యం చేస్తూ ఉన్నాడు. పూసుకున్నటువంటి తైలాన్నే తాగుతూ ఉన్నాడు. ఆకులేంద్రియః. అన్ని ఇంద్రియాలు కూడా పంచేంద్రియాలు కూడా ఆకులపాటు చెందినటువంటి ఆందోళన చెందినటువంటి వాడుగా ఉన్నటువంటి ఆ రావణుడు మయా దృష్టః, నా చేత చూడబడ్డాడు. ఇంకా గర్ధబేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాస్థితః పునరేవ మయా దృష్టః రావణః రాక్షసేశ్వరః. మయా దృష్ట అని చాలా సార్లు చెప్తోందామె. నా చేత చూడబడ్డాడు, నా చేత చూడబడ్డాడు. అంటే ఆమెకు ఆ కల ఎంత స్పష్టంగా ఉంది అనంటే ఆహ్, కలలు తెల్లవారుజామునొచ్చినటువంటి కలలు నిజమవుతాయి అని చెప్తారు. నిన్న మనం అనుకున్నాం కూడా. రోగ రోగ రోగజనితములైనటువంటి కలలు లేదా చిత్తజనితములైనటువంటి కలలు ని నిజ న నిజమైనటువంటి కలలు. అంటే ఆహ్, కలలు ఆహ్, రోగం ఏదైనా వస్తే ఆ రోగం వల్ల అపస్మార స్థితిలో ఉండేటటువంటి కలలు. లేదా చిత్తము ఆలోచనలు ఒక దాని గురించే ఆలోచిస్తూ ఉంటే దాని గురించే కలలు రావటం. ఇవి 2 గూడానేమో సత్యమయ్యేటటువంటి అవకాశం లేదు. నైజముతో కూడినవి. నిజమైనటువంటి కలలైతే మాత్రము మనకి హఠాత్తుగా వస్తాయి. మనకు అది ఏంటో తెలీదు. ఎవరితో ఆ వ్యక్తితోటి మనం ఇంతకు మునుపు ఎప్పుడు సంభాషించి ఉండము. ఎప్పుడు తెలిసి ఉండదు. కానీ వాళ్ళెవళ్ళో మన కలలోకి ఆహ్, ఒ వస్తారు. వాళ్ళొచ్చి ఏదో చెప్తారు. అట్లాంటి కలలేవైతే ఉంటాయో అవి కూడా తెల్లవారుజామునొస్తాయి. ఇప్పుడు తెల్లవారుజామునే అయింది. ఎందుకంటే రావణాసురుడు ఇంతకు ముందే వచ్చి రాత్రి మూడో జాములో ఉండంగా హఠాత్తుగా మన్మథ ప్రేరేపితుడై వచ్చాడు. వచ్చి అతనెళ్ళిపోయాడు. అతనెళ్ళిపోయిన తర్వాత ఈమెకి కల వచ్చింది. ఆ తెల్లవారుజామున వచ్చినటువంటి కలలో గర్ధబేన యయౌ శీఘ్రం దక్షిణాం దిశమాశ్రితః. ఆ రాముడేమో ఉత్తర దిశగా ఆ మహా గజాన్నెక్కి లేదా పల్లకీనెక్కి లేదా పుష్పక విమానాన్నెక్కి ఉత్తర దిక్కుగా ఆయన
పయనిస్తూ ఉంటే దేవతలు అందరూ ఉండేటటువంటి ప్రాంతానికి ఆయన పయనిస్తూ ఉంటే, ఈ రావణుడు గర్దభేన ఆ గర్దభేన గాడిదలతోటి యయౌ గాడిదలతోటి కలిసి వెళ్తున్నాడు. ఎక్కడికి? రావ ద శీఘ్రం చాలా తొందరగా దక్షిణాం దిశమాస్థితః. దక్షిణాం దిశం, దక్షిణాం దిశం, దక్షిణ దిక్కుగా ఆ గాడిద మీద గా గా గాడిదలతోటి తీసుకొని వెళ్ళబోతూ, ఆ గాడిదలని ఎక్కి, ఆ గాడిదలతోటి తోలబడుతూ దక్షిణ దిక్కుగా వెడుతున్నాడు. దక్షిణ దిక్కు అంటే యమసదనం. య ఏది యమపురి. ఆ దక్షిణ దిశం ఆస్థితః. దక్షిణ దిక్కుగా వెళ్ళిపోతూ ఉన్నాడు. పునః ఏవ మయా దృష్టః రావణః రాక్షసేశ్వరః. అటువంటి రావణ రాక్షసేశ్వరుడు. రాక్షసులకు ఈశ్వరుడైనటువంటి ఆ రాక్షస ప్రభువైనటువంటి రావణాసురుడు ఏవం మయా దృష్టః. ఈ విధంగా నా చేత పునః దృష్టః మళ్ళా చూడబడ్డాడు. ఇంకా ఎలా ఉన్నాడంటే పతితః వాక్షిరాః భూమౌ ఎక్స్‌ట్రా వచ్చింది. పతితౌ వాక్షిరాః భూమౌ గర్దభ గర్దభ భయాత్ మోహితః ప్రయాతః దక్షిణామాశాం ప్రవిష్టః కర్దమం హ్రదం. అలా వెళ్తున్నాడు. ఆ గాడిదల చేత మోయబడుతూ వెడుతూ ఉన్నాడు. పతితః వాక్ శిర కింద పడిపోతున్నాడు. మాటలు పడిపోతూ ఉన్నాయి. శిరస్సు తల నేల మీద పడిపోతూ ఉన్నది. భూమి మీద పడిపోతూ ఉన్నది. గర్దభాత్ భ భయమోహితః. ఆ గర్దభం పైన కూర్చొని ఆ గా ఏ గాడిద మీద కూర్చొని భయమోహితః. భయం చేత మోహితుడు అయిపోతున్నాడు. అంటే ఆ గాడిద తీసుకొని వెళ్ళిపోతుంది ఆయనని దక్షిణ దిక్కుకి. ఈయనకి ఏం చేయాలో తోచడం లేదు. దిక్కు దోచక ఆ గాడిద మీద కూర్చొని భయమోహితుడై, భయంతోటి మోహం చెందినటువంటి వాడై, భయం చేత పీడితుడైనటువంటి వాడై, ప్రయాతః దక్షిణాం ఆశాం. దక్షిణాం ఆశాం. దక్షిణమైనటువంటి ఆశాం దిక్కుకు ప్రవిష్టః. దక్షిణాం దిశః ప్రయాతః. దక్షిణ దిక్కుకి ప్రయాతః వెళ్ళిన వాడై కర్దమం హదం ప్రవిష్టః. ఒక బురద గుంటలో కర్దమం అంటే బురద గుంటలో ఆయన ప్రవిష్టః, ప్రవిష్టః చే పడిపోయాడు. ఆ గాడిదల చేత లాక్కోబోబడుతూ ఆహ్, వెళ్తూ లాగబడుతూ దక్షిణ దిక్కు వైపు వెడుతూ ఒక బురద నేలలో బురద హ్రదం, బురద నీటితోటి ఉండినటువంటి ఒక చెరువులో అందులో మునిగిపోయాడు. హసోత్థాయ సంభ్రాంతః అస్ సహసా ఉత్థాయ ఉండాలి. ఇది పోయిందిక్కడ. సహసోత్థాయ సంభ్రాంతః భయార్తః మదవిహ్వలః ఉన్మత్త ఇవ దిగ్వాసాః దుర్వాక్యం ప్రలపన్ బహుః. మనకి మొట్టమొదటి సర్గలన్నిట్లలో హనుమంతుడు రావణాసురుడి భవనంలోకి వెళ్ళినప్పుడు, ఆ రావణాసురుడు ఇటువంటి వర్ణన ఎంత అద్భుతమైనటువంటి వర్ణన చేశాడు. ఆయన ఎంత సౌందర్యవంతుడు, ఎంత పరాక్రమశాలి, ఆహ్, ఎంతమంది స్త్రీలు ఆయనను మోహించి, కామించి ఆయనతోటి ఆయన దరికి చేరిన వాళ్ళుగా ఉండగా, మంచి అందమైనటువంటి వస్త్రాలు ధరించి, రకరకాలైనటువంటి ఆభరణాలు ధరించి ఉన్నటువంటి వాడు అని ఆ రావణాసురుడి యొక్క అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి స్వరూపాన్ని చూసి హనుమంతుడే ఒక రకంగా ఆశ్చర్యపోయాడు. ఇంత సౌందర్యకారుడా, ఇంత పరాక్రమశీలి అని. అట్లాంటి వాడు ఇప్పుడు త్రిజట స్వప్నంలో ఎలా కనపడుతున్నాడో చూడండి. ఒక మతి చెలించినటువంటి భ్రష్టుడైనటువంటి వాడు బురద నీటిలో కొట్టుకుంటూ ఉన్నటువంటి వాడు. సహసా ఉత్థాయ వెంటనే అతడు సహస ఆ బురద నీటిలో పడ్డవాడు పడి మళ్ళీ సహస వెనువెంటనే ఉత్థాయ లేచి సంభ్రాంతః భయార్తః మదవిహ్వలః. సంభ్రాంతః భ్రాంతి చెందాడు. ఇదేమిటి నేను ఈ చే ఈ దీనిలో పడిపోవడము ఏమిటి అనుకున్నాడు. ఈ బురద నీటిలో నేను ఉండడం ఏంటి అనుకున్నాడు. చక్కటి అన్ని రకరకాలైనటువంటి సువాసన వచ్చేటటువంటి గంధాలు పూసుకునేటటువంటి వాడు.
అతని భవంతి అంతా కూడా మంచి జ ఆహ్, జ చక్కటి వాసనలు సువాసనలు వెదజల్లుతూ ఉండేటటువంటి ఆ భవంతిలో ఉండేటటువంటి వాడు ఇప్పుడు ఇక్కడ బురదగూటిలో ఉన్నాడు. సంభ్రాంతః దాంతోటి భ్రాంతః ఆ భ్రాంతి చెందినవాడై, భ్రమించినటువంటి వాడై, ఆందోళన చెందినవాడై, భయార్తః భయం చేత పీడితుడు అయి, మదవిహ్వలః మదం చేత విహ్వలః విహ్వలుడైపోయినటువంటి వాడు. వ్యాకులపాటు చెందినటువంటి వాడు. ఏంటి ఈ రకంగా నేను నేను ఎటువంటి రావణాసురుడిని నేను. ఈ విధంగా ఈ గాడిదల చేత లాక్కొనబడి ఈ దీనిలో బురదగుంటలో పడిపోవడం ఏంటి అనే ఒక ఆ మదం చేత విహ్వలః విహ్వలుడైపోయి ఆందోళన చెందుతున్నటువంటి వాడై, భ్రాంతి చెందుతున్న వాడై, ఉన్మత్త ఇవ ఉన్మత్తుని వలె దిగ్వాసాహ దిగ్వాసాహ ఒంటి మీద బట్టలు గూడా లేవు. దిక్కులే అతని వాసాహ బట్టలు. దిక్కులే అతని యొక్క బట్టలు. అంటే దిగంబరుడు. దిగంబరుడై దుర్వాక్యం ప్రలపన్ బహువు. అనేకమైనటువంటి దుర్వాక్యాల్ని, చెడ్డ చెడ్డ మాటలను అంటే పలకరాని మాటలను, అనగూడరాని మాటలను అన్నింటిని కూడా ప్రలపన్ అనేక రకాలుగా మాట్లాడుతూ అంటే ఆ భయము భయం చేత పీడితుడైతున్నాడు. ఆ మదం చేత ఆహ్, ఆందోళన చెందుతూ ఉన్నాడు. మరి ఇక భ్రాంతి మతి భ్రమించి ఉన్నాడు. ఒంటి మీద బట్టలు లేకుండా దిగంబరుడై బ బహుప్రలపన్ దుర్వాక్యం అనరాని మాటలను, చెప్పరాని మాటలను, అనగూడని మాటలను, చెడ్డ చెడ్డ మాటలను అతడు పలుకుతూ అనేకంగా పలుకుతూ ఉన్నాడు. పలుకుతూ దుర్గంధం, దుస్సహం, ఘోరం, తిమిరం, నరకోపమం, మలపంకం ప్రవిశ్య ఆశుః మగ్నః తత్ర స రావణః. ఎలా ఉన్నాడు ఆ రావణాసురుడు? ఎటువంటి రావణాసురుడు? ఎటువంటి భవంతిలో ఉన్నటువంటి రావణాసురుడు ఇప్పుడు ఎట్లా ఉన్నాడు? దుర్గంధం, కంపు వాసన, దుర్గంధము, మ గంధం చాలా చు మలినమైనటువంటి వా వాసన. కంపు వాసన, చూడరానిటువంటి వాసన. దుస్సహం సహింపలేనటువంటిది. అంటే ఆ వాసన ఎంత వాసన అంటే ఆ వాసనకి వాసనని సహింపడానికి కూడా సాధ్యం గాదు. అటువంటి వాసన కొడుతున్నటువంటి దానిలో ఘోరం, ఘోరమైనటువంటి దాన్ని భయంకరమైనటువంటిది. తిమిరం చీకటిగా ఉన్నటువంటిది. అంధకారంతో ఉన్నటువంటిది. నరకోపమం. నరకంతో సమానమైనటువంటిది. నరక సదృశమైనటువంటిది. అంత అంధకారంలో ఉన్నటువంటి మలపంకం. ఒక బురద గుంటను, ఒక బురద సరోవరాన్ని, ఒక బురద నీటి గుంటను ప్రవిశ్య ప్రవిశ్య అందులోనికి ప్రవేశించి మగ్నః వెంటనే అతి శీఘ్రంగా అందులో మునిగిపోయాడు. స ఎవ తత్ర స రావణః అక్కడ ఆ బురద నీటి గుంటలో ఆ నరకంతో సమానమైనటువంటి నరక సదృశమైనటువంటి ఆ మలముతోటి దుర్గంధముతో కూడినటువంటిది, భయంకరమైనటువంటిది, అంధకారంతో కూడినటువంటి ఆ పంకంలోని, ఆ సరోవరంలోనికి, ఆ చెరువులోనికి దుర్గంధపు భరితమైనటువంటి ఆ చెరువులోకి అలా ప్రవేశించి అందులో మగ్నః అందులో ప్రవేశించి వచ్చాడు గూడా కాదు. అందులో మునిగిపోయాడు. కంఠే బద్ధాః దశగ్రీవం ప్రమదా రక్తవాసిని కాళీ లిప్తాంగి దిశం యాస్యాం ప్రకర్షతి. ఇంక కంఠే బద్ధ దశగ్రీవం. ఆ! బ బ రక్తవాసిని ఎర్రని వస్త్రాలు కట్టుకున్నటువంటి ప్రమద స్త్రీ ఒక స్త్రీ ప్రమద ఒకతే రక్తవాసిని ప్రమద ఎర్రని వస్త్రాలు కట్టుకున్నటువంటి స్త్రీ కాళి, కాళి వంటిది. కాళిలాగా నల్లగా అలా ఉన్నటువంటి ఒక స్త్రీ ఎర్రని వస్త్రాలు ధర్షించి కర్దమలిప్తాంగి కర్దమ ఆ బురదనే ఏమైనా మలపంకిలంలో అతను జారిపోయాడో, ఆ మలపంకిలమే కర్దమమే ఆ బురదనే బురద చేతనే లిప్తాంగి
లిప్తాంగి మొత్తం ఒంటి నిండా పూసుకున్నది అయ్యి, అతనిని కంఠే బద్ధ కంఠే బద్ధ, కంఠే బద్ధ అతన్ని మెడ దగ్గర పట్టుకొని అంటే కూరుకుబోతూ ఉన్నాడు. ఆ కూరుకుబోతూ ఉన్నటువంటి వాడిని కంఠే బద్ధ కంఠంలో పట్టుకొని ఆ దశగ్రీవం యాం యాం దిశాం ప్రకర్షతి. యాం యాం దిశం యముని యొక్క దిశకు ప్రకర్షతి లాక్కుంటూ వెళ్తోంది. ఒక కాళి లాంటి స్త్రీ బురదంతా పూసుకున్నటువంటిది. ఎర్రని వస్త్రాలు ధరించినటువంటి ఒక అమ్మాయి ఆ ర దశగ్రీవుడిని 10 తలలు కలిగినటువంటి వాడిని 10 తలలకి ఒకటే మెడ ఉందేమో. ఆ ఒక మెడని పట్టుకొని గట్టిగా లాగుతూ యాం యాం దిశం ఇది ఆ యముని యొక్క దిశకు ప్రకర్షతి లాక్కుంటూ తీసుకొని వెళ్తోంది. ఏవం తత్ర మయా దృష్టః ఇది ఇక్కడ దాకా రావణాసురుడు. మరింకా అతని సోదరులు. ఏవం తత్ర మయా దృష్టః కుంభకర్ణః నిశాచరः రావణస్య సుతాః సర్వే దృష్టాః తైల సముక్షితాః. ఒక్క రావణాసురుడే కాదు. రావణాసురుడితో పాటు అక్కడ కుంభకర్ణః నిశాచరः. నిశాచరుడైనటువంటి రాక్షసుడైనటువంటి నిశాంచరతి ఇతి నిశాచరः రాత్రిపూట తిరిగేటటువంటి వాళ్ళు. వాళ్ళు ఆయన ఆ కుంభకర్ణుడు మొదలైనటువంటి వాళ్ళు మయా దృష్టః వాళ్ళందరూ కూడా నా వాళ్ళందరూ కూడా నా చేత చూడబడ్డారు. ఏవం ఈ విధంగా తత్ర అక్కడ ఆ మలపంకిలంలో రావణస్య సుతాః సర్వే రావణుని యొక్క కుమారులందరూ కూడా ఇంకా అక్కడికి అక్షకుమారుడు కూడా చనిపోలేదు. అందరూ ఇంద్రజిత్తుతో సహా రావణుని యొక్క కుమారులందరూ కూడా సర్వే తైల సముక్షితాః దృష్టాః. చేత ఆ తైలంలో ఆ నూనెతోటి పూయబడిపోయిన వారిలాగా నాకు కనపడ్డారు. నా స్వప్నంలో నా చేత చూడబడ్డారు. వరాహేణ దశగ్రీవః శింశుమారేణ చ ఇంద్రజిత్ ఉష్ట్రేణ కుంభకర్ణః ప్రయాతః దక్షిణాన్ దిశాం. వీళ్ళందరూ దక్షిణ దిశకే వెళ్తున్నారు. ఒక రావణాసురుడే కాదు. రావణాసురుడితో పాటు ఆహ్, మొత్తము అందరూ రావణుని యొక్క సంతతంతా కూడా వరాహేణ దశగ్రీవః దశగ్రీవుడు 10 తలలు కలిగినటువంటి ఆ రావణుడేమో వరాహేణ వరాహం చేత ఒక పంది చేత ఒక వరాహం చేత శింశుమారేణ చ ఇంద్రజిత్. ఇంద్రజిత్ ఏమో శింశుమారేణ శింశుమారము అంటే మొసలి. మొసలి కన్నా పెద్దది. తిమింగలం వంటిది. ఆ తిమింగలం వంటి దానితోటి ఇంద్రజిత్తు, ఉష్ట్రేణ కుంభకర్ణః ఒంటెతోటి ఒ ఒ ఒంటెతోటి కుంభకర్ణుడు, ప్రయాతః దక్షిణాం దిశం. వాళ్ళందరూ గూడా అందరూ కలిసి ఆ దక్షిణ దిశకు ప్రయాతః అందరూ అట్లా బయలుదేరి వెళ్తున్నాడు. ఒక పంది ఎక్కేమో పందితోటేమో రావణాసురుడు. ఒక మొసలి తిమింగలంతోటేమో ఇంద్రజిత్తు. ఈ ఒంటెతోటేమో కుంభకర్ణుడు. అలా అందరూ వెళ్తున్నారు. అయితే మరి ఈ వీళ్ళందరూ ఇట్లా ఉన్నారు. మరి ఇంకొక తమ్ముడున్నాడు గదా! మన రావణాసురుడికి విభీషణుడు. ఆ విభీషణుడు మరి ఇటువంటి వీళ్ళలాగా నిశాచర సంతతికి చెందినవాడైనా, ఇప్పుడు ఏ విధంగా అయితే ధాన్యమాలిని రాక్షస స్త్రీ అయినా ఒక నియమ నిబద్ధత కలిగినటువంటిది భర్తను దుశ్చర్యల నుంచి ఆపుతూ ఉన్నటువంటి ఒక ధర్మపత్ని ఆమె. త్రిజట అక్కడ రాక్షస కులంలో జన్మించిన కానీ ఆమె యొక్కటువంటి ఆహ్, ఆత్మ జ్ఞానం చేత పరమాత్ముడిని కళ్ళారా చూడగలిసింది కలలో. స్పష్టంగా ఆమెకి మయా దృష్టః స్పష్టంగా కనిపించాడు ఆయన. ఆ పరమాత్మని స్పష్టంగా చూడగలిసింది రాక్షస కులంలో జన్మించినప్పటికి. అట్లానే విభీషణుడు గూడా ఇంకొకడున్నాడు. రాక్షస కులంలో జన్మించినప్పటికి కూడా ధర్మం తప్పనటువంటి వాడు. ఏకతః తత్ర మయా దృష్టः శ్వేతఛత్రः విభీషణः శుక్లమాల్యాంబరధరः శుక్ల శుక్లగంధానులేపనः శంఖ శంఖదుందుభిः నిర్ఘోషైః వృత్తగీతైః అలంకృతः. ఈ ఏకతః తత్ర ఇవంతా ఈ రావణుడు వీళ్ళందరూ ఇట్లా దక్షిణ దిక్కుగా ప్రయాణం చేస్తున్నట్టుగా నాకు కనబడితే, ఆ బురద నీటి గుంటలలో
పడిపోతూ ఉన్నట్టుగా నాకు కనబడితే, బురద పూసుకున్నట్టుగా మలమంతా పూసుకున్నట్టుగా నాకు కనబడితే, ఈ విభీషణుడు మాత్రము మయా దృష్టః అక్కడ నా చేత ఈ విధంగా చూడబడ్డాడు. శ్వేతఛత్రః విభీషణః. విభీషణుడు శ్వేతఛత్రః తెల్లని గొడుగుని ధరించినటువంటి వాడు. తెల్లని గొడుగు అంటే మహారాజుకి చిహ్నం. తెల్లని గొడుగు, తెల్లని గొడుగు, చామరములు ఇవి 2 కూడా మహారాజుకి మహారాజుకి చిహ్నాలు, గుర్తులు. అటువంటి శ్వేతఛత్రః విభీషణః తెల్లని గొడుగు ధరించినటువంటి విభీషణుడు. శుక్లమాల్యాంబరధరః తెల్లని మాలలు, అంబర వస్త్రములు ధరించినటువంటి వాడు. శుక్లగంధానులేపనః శుక్లగంధానులేప తెల్లని గంధము, మంచి సుగంధములు అన్నీ కూడా పూసుకున్నటువంటి వాడు. శంఖ దుందుభి నిర్ఘోషైః నృత్తగీతైః అలంకృతః. శంఖ దుందుభిః నిర్ఘోషైః శంఖములు, దుందుబులు మొదలైనటువంటి వారు అంటే రాజుగారికి ఏ విధమైనటువంటి సేవలు, సర్వీసెస్ చేయబడతాయో అటువంటి సేవలన్నీ కూడా శంఖాలు, శంఖధ్వనులు, దుందుబుల యొక్క ధ్వనులు నిర్ఘోషైః శంఖ దుందుబుల యొక్క ధ్వనులు, గీతములు, నృత్యాలు, గీతములు ఇట్లాంటి వాటన్నిటి చేత అలంకరింపబడినటువంటి వాడు. అంటే వాళ్ళందరూ గూడా అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా అతనికి తెల్లటి గొడుగుని పట్టుకొని, అతని తెల్లని వస్త్రాలు ధరించినటువంటి అతనికి శంఖముల యొక్క ధ్వనులు, దుందుబుల యొక్క ధ్వనులు వినిపిస్తున్నారు. ఆహ్, నృత్తా నృత్యాలు చేస్తూ ఉన్నారు. గీతాలు పాడుతూ ఉన్నారు. ఆ విధంగా అతన్నందరూ గూడా అలంకరిస్తూ శోభిల్లజేస్తూ ఉన్నారు. అట్లా మయా దృష్టః నా చేత ఆ విభీషణుడు చూడబడ్డాడు. ఆరుహ్య శైల సంకాశం మేఘస్థనిత నిస్వనం చతుర్దంతం గజం దివ్యం ఆస్తే తత్ర విభీషణః. తత్ర విభీషణః అక్కడ ఆ విభీషణుడు శైల సంకాశం మేఘస్థనిత నిస్వనం చతుర్దంతం గజం. ఒక చతుర్దంతం గజం. 4 దంతములతోటి కలిగి ఉన్నటువంటి గజం. దివ్యం గజం. ఒక దివ్యమైనటువంటి గజము, ఏనుగును ఆరుహ్య ఎక్కి. అదెలా ఉందంటే శైల సంకాశం గజం. ఒక పర్వతాకారంలో ఉంది. పర్వతంతో సమానంగా ఉంది. అంటే అంత ఎత్తుగా, అంత పెద్దగా ఉన్నటువంటి ఆ ఏనుగు మేఘస్థనిత నిస్వనం. అది చేసేటటువంటి ఘీంకారం ఎలా ఉన్నది అంటే, మేఘస్థనిత మేఘముల యొక్క ఉరుము చప్పుడు ఎలా ఉంటుందో, ఆ ఉరుము యొక్క ధ్వని ఎలా ఉంటుందో, ఆ మేఘముల యొక్క ఉరుము యొక్క ధ్వని వంటి నిస్వనం ధ్వని కలిగినటువంటి చతుర్దంతం దివ్యం గజం 4 దంతాలు కలిగినటువంటి ఆ దివ్యమైనటువంటి గజాన్ని ఆరుహ్య ఎక్కి తత్ర విభీషణః ఆస్తే. అక్కడ ఆ విభీషణుడు ఉన్నాడు. ఆ విభీషణుడు అక్కడున్నాడు. ఆ చతుర్దంతములైన చతుర్దంతములు కలిగినటువంటి ఏనుగును అధిరోహించి. ఇంకా చతుర్భిః సచివైః సార్ధం విహాయసం ఉపస్థితః. చతుర్భిః ఆహ్, సచివైః సార్ధం నలుగురు మంత్రుల తోటి 4 వైపులా 4 రకాలైనటువంటి ఆహ్, మంత్రుల తోటి కూడినటువంటి వాడై విహాయస సముత్థితః. అక్కడ ఆహ్, వై వ వైహాయసం వైహాయసం అంటే విహాయస సమ వి విహాయస విహాయసార్థం వైహాయసం. అంటే విహాయసమునకు సంబంధించినది. అని. ఆకాశం. ఆకాశమునందు ఉపస్థితుడై ఉన్నాడు. అంటే ఆసీనుడై ఉన్నాడు. అంటే చుట్టూరా నలుగురు మంత్రులతోటి కూర్చొని ఉన్నటువంటి వాడు మయా దృష్టః. సమాజశ్చః మహావృత మహాన్వృతః గీతవాదిత్రి నిస్వనః పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రక్తవాససాం సమాజశ్చ మహావృతః. అక్కడ అతనంతా కూడా అతని చుట్టూరా కూడా మహా మహావృతః సమాజః. ఆ మహావృతములైనటువంటి సమాజం. ఆ చుట్టూరా ఉన్నటువంటి ఆ సమాజం అంట ప్రజలు వాళ్ళంతా కూడా గీతవాదిత్ర నిస్వనః.
గీతవాదిత్రనిస్తున్నారు. గీతములు, వాదిత్రములు అంటే వాయిద్యములు, మృదంగములు, ఢంకాలు, డోలు ఇలాంటి మృదంగములు. గీత వాదిత్ర నిస్వనః. గీ గీ వాద్యములతోటి, గీత వాద్యాదుల ధ్వనులతోటి ఉన్నటువంటి వాటి స సమాజమంతా కూడా చుట్టూరా ఉన్నటువంటి రా రా విభీషణుడు నా చేత చూడబడ్డాడు. మరి పిబతాం రక్తమాల్యానాం రక్షసాం రాక్షస వాససం. మరి మిగతా రాక్షస వాససం. మిగతా రాక్షస వా రాన్ రాన్ రాక్షసులందరూ కూడా ఎలా ఉన్నారంటే, రక్తవాససాం ఎర్రని వస్త్రాలు ధరించి, రక్తమాల్యానాం ఎర్రని మాలలు ధరించి, పిబతాం తాగుతూ ఉన్నారు. అంటే పూర్వదంలో నుంచి తీసుకోవాలి. తైలము ఏదైతే ఆ తైలం రావణాసురుని యొక్క సుతులు, సోదరులు తాగుతున్నారు. అటువంటి తైలాన్ని తాగుతూ ఉన్నటువంటి ఆ రాక్షసులందరిని కూడా నేను చూశాను. ఇంకా లంకా చ ఇయం పురీ మయా స వాజి రథసంకుల సాగరే పతితా దృష్ట భగ్న పురోగ భగ్ భగ్న గోపురతో గోపుర తోరణ. ఇగ ఇగ ఆహ్, ఆహ్, ఇప్పుడు సోదరులను గురించి చెప్పడం అయింది. ఇప్పుడు లంకను గురించి చెప్తున్నాడు. లంకా చ ఇయం పురి రమ్య. లంకా నగరము ఎంత రమ్యముగా ఉందో, ఎంత ఆనందంగా, ఎంత అందంగా ఉన్నదో అని మొదట మనకి చాలా శ్లోకాలలో చెప్పారు. లంకా నగరి యొక్క సౌందర్యాన్ని, లంకా నగరం యొక్క అందాన్ని, లంకా నగరంలో ఉన్నటువంటి ఆహ్, ఆహ్, హ్మ్. పూల చెట్లు, మహావృక్షాలు, ఆహ్, మ మ అందమైనటువంటి హర్మ్యాలు, పెద్ద పెద్ద ఆహ్, వాహనాలు, విశాలమైనటువంటి రాజవీధులు, అలా ఉన్నటువంటి ఆ లంకాపురి, లంకా చ అయం లంకాపురి, ఈ లంకాపురి రమ్య రమ్యమైనటువంటిది, అందమైనటువంటిది, మనోహరమైనటువంటిది. వాజి రథసంకుల. వాజి రససంకుల. వ వ గుర్రాలతో గుర్రాలతోటిను, రథాలతోటిను సంకుల సంకులమైనది. అంటే అందరితోటి అన్నిటితోటి కూడి ఉన్నటువంటిది. చాలా అనేకమైనటువంటి గుర్రాలు, అనేకమైనటువంటి రథాలతో కూడి ఉన్నటువంటి ఆ లంకా నగరము సాగరే పతితా దృష్ట భగ్న గోపుర తోరణ. ఆ లంకాపురి మొత్తం అంతా కూడా గోపుర తోరణ. ఆ లంకా నగరంలో ఉన్నటువంటి గోపురాలు, పెద్ద పెద్ద భవంతుల యొక్కటువంటి గోపురాలన్నీ కూడా తోరణాలు, వాటికి కట్టినటువంటి తోరణ స్రజాలు అవన్నీ కూడా భగ్న. అవన్నీ కూడా విరగ్గొట్టబడి సాగరే పతిత. సాగరంలో కలిసిపోయినాయి. అన్నీ కూడా వెంట వెంటనే ఒకదాని తర్వాత ఒకటి లంకా నగరం మొత్తం రమ్యమైనటువంటి ఆ లంకా ఎం ఆహ్, నగరం. ఆ లంకా నగరం మొత్తము దానిలో ఉన్నటువంటి గుర్రాలు, రథాలు, ర రుధా గుర్రాలు, రథాలతోటి సంకులం. చాలా ఆహ్, నిండి నిండి ఉన్నటువంటి ఆ నగరము, అన్ని దానిలో ఉన్నటువంటి గోపురాలు, దాంట్లో ఉన్నటువంటి తోరణాలు, అంటే తోరణం ముఖద్వారానికి కట్టేటటువంటి తోరణాలు, ఆ పెద్ద పెద్ద ముఖద్వారాలు, ఎంట్రన్సెస్ అవి అన్నీ కూడా సాగరంలో కలిసిపోవడం నాకు కనిపించింది. దృష్టా నా చేత చూడబడింది. లంకా దృష్టా మయా స్వప్నే రావణేన అభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేణ తరస్వినా. ఇంకా ఏం చూసింది? లంక దృష్ట ఇంకా చెప్తోంది. రాబోయే సంఘటనలు ఏమేమి జరగబోతున్నాయి అనే వాటన్నిటికి ఒక ఇండికేషను, ఒక సూచన ఇచ్చేసింది. లంకా దృష్టా మయా స్వప్నే. స్వప్నంలో లంక నా చేత ఈ విధంగా చూడబడింది. రావణేన అభిరక్షిత. ఇప్పటిదాకా ఈ లంక రావణుడి చేత అభిరక్షిత. పరిపాలింపబడుతూ ఉన్నటువంటి ఈ లంక చక్కగా కాపాడబడుతూ, రక్షింపబడుతూ, పరిపాలింపబడుతూ ఉన్నటువంటి ఈ లంకా నగరము రామస్య దూతేన వానరేణ, రామస్య దూతేన వానరేణ, రాముని యొక్క దూతైనటువంటి ఒక వానరేణ, ఒక వానరుడి చేత, ఒక సామాన్యమైనటువంటి వానరుని చేత తరస్విన,
సరస్సున వేగంగా వెళ్ళేటటువంటి, వేగంగా కదిలేటటువంటి ఆ వానరుని చేత దగ్ధ. అదంతా గూడా దగ్ధమైపోవటము మయా స్వప్నే దృష్ట. నా చేత స్వప్నంలో చూడబడింది. ఇంకా అంటే అంత లంకా నగరమే దగ్ధమైపోతూ ఉన్నది. మీరేమో ఈ అమ్మాయిని కూర్చొని చంపేస్తాము, తినేస్తాము, తాగేస్తాము అంటున్నారు. కానీ లంకా నగరమే దగ్ధమైపోబోతూ ఉన్నది. పీత్వా తైలం ప ప్రనృత్తాశ్చ ప్రహసంత్యః మహాస్వనాః లంకాయాం భస్మరు భస్మరూక్షాయాం సర్వాः రాక్షస రాక్షసయోషితాः. పీత్వా తైలం ప్రనృత్తాః చ. పీత్వా తైలం తైలం పీత్వా ఆ నూనెను, తైలాన్ని అంతా తాగుతూ దు ఆహ్, ప్రనృత్తాః పిచ్చి పిచ్చిగా నృత్యాలన్నిటిని చేస్తూ ప్రహసంత్యః గట్టి గట్టిగా నవ్వుతూ అంటే వెకిలి అయినటువంటి నవ్వులనమాట. వెకిలిగా అట్టహాసపూరితమైనటువంటి నవ్వులు నవ్వుతూ మహాస్వనాహ పెద్ద చప్పుడు చేస్తూ లంకాయాం భక్ష బ బ బ లంకాయాం లంకయందు రాక్షస యోషితః రాక్షస స్త్రీలందరూ కూడా సర్వాహ అందరూ కూడా భస్మరూక్షాయాం భస్మరూక్షాయాం అన్న కాలి బూడిదైపోయినటువంటి ఆ లంకా నగరంలో ఆ లంకా నగరంలో ఆ తైలాన్నంతటిని తూ తాగుతూ ఆ విపరీతమైనటువంటి నృత్యాలు చేస్తూ, పెద్ద చప్పుడుతోటి నవ్వుతూ, అట్టహాసం చేస్తూ అలా ఉన్నారు అక్కడ ఉన్నటువంటి ఆ స్త్రీలు అందరూ కూడా. కుంభకర్ణాదయశ్చ ఇమే సర్వే రాక్షసపుంగవాः రక్తం నివసనం గృహం ప్రవిష్ట గోమయ హ్రదే. మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతున్నది. కుంభకర్ణాదయః ఇమే కుంభకర్ణుడు మొదలైనటువంటి ఇమే సర్వే ఈ మొత్తము ఈ ప్రజలందరూ కూడా ఆ రాక్షస పుంగవులందరూ కూడా రాక్షస శ్రేష్ఠుడు కుంభకర్ణుడు మొదలైనటువంటి ఆహ్, రాక్షస పుంగవులందరూ కూడా రక్తం నివసనం. రక్తం ఎర్రనైనటువంటి నివసనం వస్త్రాలను గృహ్య ధరించి ప్రవిష్ట గోమయ హృదే. వాళ్ళందరూ కూడా గోమయ హృదే ప్రదిష్టాః. గోమయంతో నిండినటువంటి ఆవు పేడతోటి నిండి ఉన్నటువంటి హ్రదే ఒక హ్రదంలోనికి, ఒక చెరువులోనికి, ఒక గోతిలోనికి ప్రవిష్టాః ప్రవేశిస్తూ ఉన్నారు. ఆ అపగచ్చత నశ్యధ్వం సీతాయాం ఆప్నోతి రాఘవః ఘాతయేత్ పరమామర్షి సర్వైః సార్థం హి రాక్షసైః. అపగచ్చత మీరందరూ ఇక్కడి నుంచి అపగచ్చత వెళ్ళిపోండి, తొలగిపోండి. ఈ అమ్మాయిని ఇంతగా మీరు హింసించవద్దు. పరుషమైనటువంటి మాటలు మీరు మాట్లాడవద్దు. ఎందుచేతనంటే నశ్యధ్వం. ఇక్కడ ఉన్నారు అనంటే మీరు నశ్యధ్వం. మీరందరూ గూడా నశించి పోతారు. ఎందుచేత అంటే రాఘవః సీతాం ఆప్నోతి. రాఘవుడు వచ్చి సీతని తీసుకొని వెళ్ళిపోతాడు. సీతాం ఆప్నోతి. సీతను పొందుతాడు. రాముడు రావడము, సీతని పొందటము, సీతని తీసుకొని వెళ్ళటం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. మీరందరూ నశించబోతూ ఉంటారు. కాబట్టి అపగచ్చత ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ఘాతయేత్ స ఘాతయేత్ పరమామర్షి. ఘాతయేత్ పరమామర్షి. ఘాతయేత్ అందరిని కూడా న న నరికివేసి అందరితోటి అందరిని సంహరించి పరమ అమర్షి. ఈ సీతాదేవిని ఈ విధంగా అపహరించుకొని వచ్చినటువంటి ఆ రాక్షసుని మీద పరమ అమర్షి అత్యధికమైనటువంటి కోపము కలిగినటువంటి ఆ రాముడు ఘాతయేత్ ఘా ఆహ్, అందరిని కూడా నశింప చేయగలడు. సర్వైః సార్థం రాక్షసైః. సర్వైః సార్థం రాక్షసైః. ఆ రాక్షసులతో పాటు మిమ్మల్నందరినీ కూడా మిమ్మల్నందరినీ కూడా మిమ్మల్నందరినీ కూడా నశింపజేస్తాడు. కాబట్టి పొగచ్చత ఇక్కడి నుండి వెళ్ళిపోండి. ప్రియాం బహుమతాం భార్యాం వనవాసం అనువ్రతాం భర్త్సితాం తర్జితాం వాపి నానుమన్స్యతి రాఘవః. ఎందుకంటే అంత కోపము ఆయనకు. ప్రియాం బ బహు బ బహుమతాం భార్య. తనకి ప్రియురాలైనటువంటి భార్య.
బహుమత తన చేత గౌరవింపబడుతూ ఉన్నటువంటి, తన బహుమానానికి పాత్రురాలైనటువంటి, తన గౌరవానికి, తన ఆదరణకు, తన ప్రేమకు పాత్రురాలైనటువంటి ఆ ప్రియమైనటువంటి భార్యను వనవాసం అనువ్రత. ఆమె ఏం చేస్తోంది పాపము? వనవాసం చేసుకుంటూ ఉంది. ఆ రాజమహలు అడగలేదు. వెండి బంగారాలు అడగలేదు. ఏమీ అడగలేదు. వనవాసంలో కందమూలాలే తింటూ, ఆ కందమూలాలు తింటూ తనని అనుసరిస్తూ ఉన్నది. అనువ్రతం తనని అనుసరిస్తూ ఆ పతివ్రతా ధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి ఆ భార్య, తన మెప్పును పొందినటువంటి ఆ భార్యను భర్సితాం తర్జితాం వాపి నానుమంస్యతి రాఘవ. ఆమెను భర్సితాం, ఆమెను భయపెట్టిన వారిని, తర్జితాం, ఆమెను భర్సితాం, తర్జితాం అన్న ఒకటే. భర్సితాం, తర్జితాం, ఆమెను భయపెట్టిన వారిని, ఆమెను ఎదిరించినటువంటి వారిని రాఘవః నా అనుమంస్యతి. రాఘవుడు నా అనుమంస్యతి. వాళ్ళని ఎప్పటికీ కూడా ఒప్పుకోడు. అలా ఎప్పటికీ అంగీకరించడు. ఆయన ఆమెను ఎదిరించినటువంటి వారిని, ఆమెను అవమానించినటువంటి వారిని, ఆమెను దూషించినటువంటి వారిని దత్తర్జితం అంటే వేలు బట్టి చూపించటం అన్నమాట. దూషించినటువంటి వారిని రాముడు ఎన్నటికీ కూడా అనుమంస్యతి. నా అనుమంస్యతి. ఎప్పటికీ కూడా ఒప్పుకోడు. అలాంటి వాళ్ళని ఎప్పుడు కూడా క్షమించడు ఆయన. వాళ్ళని ఆయన నశింప చేస్తాడు. తద్ అలం క్రూర వాక్యైర్వహ సాంత్వం ఏవ అభిధీయతాం అభియాచామ వైదేహీం ఏతద్ధి మమ రోచతే. కాబట్టి తదలం క్రూర వాక్యైః వహ, మీ యొక్కటువంటి క్రూర వాక్యైః అలం, మీరు చెప్తున్నటువంటి ఈ క్రూరమైనటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవి ఇంకా ఆపివేయండి. ఇంకా అవి నిలిపి వేయండి. అలం అంటే ఇంక చాలు ఆ మాటలన్నీ. ఇంకా సాంత్వం ఏవ అభిధీయత. ఇప్పుడు ఆమెని ఓదార్చేటటువంటి మాటలే మీరు మాట్లాడండి. సాంత్వం ఆమెను సాంత్వన పరిచేటటువంటిది. ఆమెను ఓదార్చేటటువంటిది. ఆమెకి నచ్చేటటువంటి మాటలను అభిధీయతాం. అభిధీయతాం. అలాంటి మాటలనే మాట్లాడండి. ఆమెకి ఏది మంచిగా ఉంటుందో, ఆమెకి ఏది నచ్చేటటువంటి మాట ఉంటుందో అటువంటి మాటలు మాట్లాడండి తప్ప గాని ఆమెకి ఇటువంటి క్రూరమైనటువంటి మాటలు ఆమెతోటి మాట్లాడవద్దు. అభియాచామ వైదేహిం. అందరూ గూడా మీరు వేడుకోండి. సీతాదేవిని. ఆ సీతాదేవిని వైదేహిం అభియాచామ. అది ఆమెని వేడుకోండి. ఆమెను బ్రతిమలాడుకోండి. ఎందుకంటే లేకపోతే రాముడు మిమ్మల్ని ఎవ్వరిని గూడా క్షమించడు. కాబట్టి ఆమెను వేడుకోండి. వేడుకుంటే ఆమె మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి జాగ్రత్త, మీరు ఆమెని మంచి మాటలతోటి మాట్లాడండి. ఏతద్ధి మమ రోచతే. ఇదే నాకు నచ్చేటటువంటి మాట. నాకు నచ్చేటటువంటి విషయం. ఈ ఈ ఈ ఈ మాటలే. అక్కడ ఆమెతోటి సౌమ్యంగా ప్రవర్తించటమే, సౌమ్యంగా ప్రవర్తించటము, ఆమెకు ఓదార్పు కలిగించేటటువంటి మాటలు మాట్లాడటమే నాకు నచ్చేటటువంటిది. ఆమెను అభ్యర్థించండి. ఆమెను ప్రార్థించండి. ఆమెను బతిమలాడుకోండి. మీకు ఎటువంటి నాశము కలగకుండా. యస్యాః ధ్యేవం విదః స్వప్నః దుఃఖితాయాః ప్రదృశ్యతే సా దుఃఖైః బహుభిర్ముక్తాః ప్రియం అనుత్తమం. యస్యాం హ్యేవం విదః స్వప్నః దుఃఖితాయాః ప్రదర్శతే. యస్యాం ఎవరైతే యస్యాః ఎవరైతే దుఃఖితాయాం దుఃఖితాయాః దుఃఖితురాలై ఉండగా ఏవం విధః ప్రదృశ్యతే. ఏవం విధః ఈ రకంగా ఉండడాన్ని ప్రదృశ్యతే చూడబడిందో, ఇలా ఈ రకంగా ఆహ్, ఈమెను ఈ విధంగా దూషింపబడుతూ ఉండడం, దుఃఖంతో ఉండడాన్ని గనక చూడబడితే సా దుఃఖైః బహుభిర్ముక్త ప్రియం ప్రాప్నోత్యనుత్తమం. సా ఆమె బహుభిః దుఃఖైః అనేక రకములైనటువంటి దుఃఖాల చేత ముక్త విడుబడినది అయి ప్రియం ప్రాప్నోత్యనుత్తమం. ప్రియ ప్రియం ప్రియం ప్రాప్నోతి. ప్రియుడైనటువంటి భర్తను
ప్రాప్నోతి అనుత్తమం. అనుత్తమమైనటువంటి ఉత్ అత్యుత్తమమైనటువంటి ఆ భర్తను, ఆ ప్రియుడిని, ఆ పతిని ఆమె పొందగలదు. ఈ దుఃఖాలన్నింటి నుంచి కూడా బహుభిః దుఃఖైః ముక్తా. ఈ రకరకాలైనటువంటి దుఃఖాలనేటువంటి అంటే ఈ రావణాసురుడి చెరలో ఉండడము, మీ అందరి చేత దుఃఖంలో ఆహ్, ఈ ఈ ఈ పలు దుర్భాషలు వినడము, ఇటువంటి దుఃఖముల నుండి అన్నింటిని కూడా బ బయటపడి ఆమె విముక్తురాలై తన భర్తను చేరగలదు. మ భర్త్సితాపి భర్త్సితామపి యాచధ్వం రాక్షస్యః కిం వివక్షయ రాఘవాత్హి భయం ఘోరం రాక్షసానాం ఉపస్థితం. ఆమె భర్త్సితామపి ఓ బ భర్త్సితామపి మీరు ఆమెను భయపెడుతూ ఉన్నట్టు మీ చేత భయపెడుతూ పడుతూ ఉన్నటువంటి ఆమెను రాక్షస్యః ఓ రాక్షస స్త్రీలారా యాచధ్వం ఆమెను యాచించండి. ఈమె ఇప్పటిదాకా మీరు ఆమెను భయపెడుతూ ఉన్నారు. భర్త్సితామపి ఆమెను భయపెడుతూ ఉన్నారు. ఆ భయపెడుతూ ఉన్నప్పటికైనప్పటికీ కూడా ఇప్పుడు మీరు ఆమెను యాచధ్వం ఆమెని ప్రార్థించండి. కిం వివక్షయ ఇంకా ఏవన్నా కిం వివక్షయ ఏమి మీకు వివక్షయ వక్తుమిచ్చ వివక్ష ఏం మీకు చెప్పాలని కోరుకొని ఉన్నారు. అది దానివల్ల కిం ఏమి ప్రయోజనం? మీరు వేడుకోండి ఆమెను. ఆమెను ప్రార్థించండి. ఇంకా ఇంతకన్నా నేను చెప్పవలసింది ఏమీ లేదు. వివక్షయా కిం ఇంగ ఏమి చెప్పాలనుకున్నారో, దానికి ఏది చెప్దామనుకుంటున్నారో దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు. ఎందుచేతనంటే రాముడు రావడం ఖాయము. రాముడు వచ్చి సీతాదేవిని తీసుకెళ్ళడం ఖాయం. మీకందరికి వినాశం కలగడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుచేత రాక్షస రాఘవాద్ది భయం ఘోరం రాక్షసానాం ఉపస్థిత. ఎందుచేతనంటే రాక్షసులకు రాఘవాత్ హి ఎందుచేతనంటే రాఘవాత్ రాముని నుండి రాక్షసులకు ఘోరం భయం ఉపస్థితం. ఘోరమైనటువంటి భయము ఉపస్థితం వచ్చి పడి ఉంది. వచ్చేసింది. ఈమెను ఇంతగా మీరు హింసిస్తున్నారు అంటే రాముడు రావడం ఖాయము. ఆమెను హింసించినటువంటి తన ప్రియమైనటువంటి భార్యని ఈ విధంగా మీరు హింసిస్తూ ఉంటే, పరుషమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, ఈమెని ఆహ్, 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 ఈ విధంగా చేస్తున్నటువంటి మిమ్మల్ని ఆయన వధించడం అనేది ఖాయం. కాబట్టి మీరు ముందు ఆమెను బతిమలాడుకోండి. మీకు నాశమును కోరుకొనకపోతే ఆమెను ముందు మీరు బతిమలాడుకోండి. ఆమెను యాచధ్వం ప్రార్థించండి. ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షస్యః మహతః భయాత్. ఎంచేతనంటే ప్రణిపాత ప్రసన్నాహి మైథిలి జనకాత్మజ. ఈ మైథిలి జనకాత్మజ అయినటువంటి మైథిలి ప్రణిపాత ప్రసన్న. ప్రణిపాతం నమస్కరిస్తే చాలు ఆమె ప్రసన్నురాలు అవుతుంది. సీతాదేవి సీతాదేవి యొక్క అనుగ్రహం మీకు కావాలి అనుకుంటే ఆ ప్రస ప్ర ఆమెకి నమస్కరించండి. ఎందుకంటే ప్రణిపాతం చేతనే నమస్కారం చేయడం చేతనే ఆమె ఆ మైథిలి ప్రసన్నురాలు అవుతుంది. మీకు అనుగ్రహము ఇస్తుంది. అలం ఏషా పరిత్రాతుం ఏషా ఈమెనే ఈ జనకాత్మజ పరిత్రాతుం అలం మిమ్మల్నందరిని రక్షించుటకు ఆమె తగినది. రక్ష రాక్షస్యః మహతః భయాత్ ఈ రాక్షసి స్త్రీలందరినీ కూడా మహతః భయాత్ గొప్ప భయము, మహా భయము ఏదైతే వచ్చి పడనున్నదో మీ మీద, ఆ వచ్చి పడనున్నటువంటి భయాన్నించి మిమ్మల్ని రక్షించగలిగింది ఎవరు అంటే కేవలము ఈ సీతాదేవి మాత్రమే. కాబట్టి ఈమెకి నమస్కరించుకోండి. ఈమెకి నమస్కరించారు అంటే ఈమె మిమ్మల్ని పరిత్రాతుం శక్య. ఈమె మీకు మిమ్మల్ని రక్షించడానికి మిమ్మల్ని కాపాడడానికి అలం ఆమె తగినది. ఆమె చెప్తే రాముడు వింటాడు అనమాట. అపి చ అస్య విశాలాక్ష్య న కించిత్ ఉపలక్ష్యయే విరుద్ధమపి చ అంగేషు సూక్ష్మమపి లక్ష్మణం. అపి చ అస్య విశాలాక్ష్యాః అస్యాః విశాలాక్ష ఈ
విశాలాక్షి అయినటువంటి పెద్ద పెద్ద కన్నులు కలిగినటువంటి విశాలమైనటువంటి కన్నులు కలిగినటువంటి ఈ సీతాదేవి దీన్ సీతా విశాలాక్ష నకించిత్ ఉపలక్ష్యే. కించిత్ ఏదో కొంచెము న న ఉపలక్ష్యయే. నేను ఏమి చూడలేకుండా ఉన్నాను. ఏం చూడలేకుండా ఉన్నా అంటే విరుద్ధమపి చ అంగేషు. విరుద్ధమైనటువంటి మీరింత భయపెడుతున్నారు ఆమెను. ఇంత భయపెడుతున్న ఈ భయానికి తగినటువంటి ప్రవర్తన ఆమె విరుద్ధమైనటువంటిది విషయము ఈ అంగేషు ఆమె అంగములలో సుసూక్ష్మమపి లక్ష్మణం. సుసూక్ష్మమపి ఆహ్, లక్షణం అని ఉండాలి. లక్ష్మణం కాదు లక్షణం. సుసూక్ష్మమపి లక్షణం. కొద్దిగా కూడా కనబడటం లేదు. ఆమె భయపడుతున్నది, ఏడుస్తున్నది. ఎందుకు ఏడుస్తున్నది అనంటే తన భర్త ఇంకా రాలేదు. తనని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళలేదు అని ఆమె దుఃఖిస్తున్నదే కానీ, మీ మాటలకి ఆమె భయపడుతున్నదని కాదు. ఈ మాటలకి మే తగినటువంటి త తద్ త తగినటువంటి ఆహ్, విరుద్ధమైనటువంటి విషయము ఆమెలో ఏమాత్రము నాకు కనపడలేదు. నాకు ఏమాత్రము ఆమె అంగములలో తోచటము లేదు. ఇంకా ఛాయా వైగుణ్యమాత్రం చ శంకే దుఃఖం ఉపస్థితం. అదుఃఖః అదుఃఖార్హాం ఇమాం దేవీం వైహాయసం వైహాయసం ఉపస్థితాం. ఛాయా వైగుణ్యమాత్రం. ఛాయా వైగుణ్యమాత్రం. ఈమె ఎట్లా అంటే ఆమెలో ఉన్నటువంటి కాంతి ఒక కొద్దిగా అలా సడలినట్టుగా కనబడుతున్నది. ఎట్లా అంటే సూర్యుడి యొక్క కాంతికి ఒకవేళ గనక ఒకవేళ మబ్బు తెర అడ్డం గనక వస్తే సూర్యుని యొక్క కాంతి కొంచెము తగ్గినట్టుగా కనిపిస్తున్నది. కానీ సూర్యుని యొక్క కాంతి అంతే ఉంది. సూర్యుని యొక్క ప్రకాశము అంతే ఉంది. సూర్యుడినే అంటుకొని ఉంది. సూర్యుడిని వదిలి ఎప్పుడు లేదు. అలా ఈమె ఛాయా వైగుణ్య మాత్రం. ఆమె యొక్క మొఖంలో ఉన్నటువంటి ఛాయ, అందము, ఆ కాంతి వైగుణ్య మాత్రం కొద్దిగా ఆహ్, తగ్గి ఉన్నట్టుగా కనబడుతున్నది. ఎందుకంటే ఇంతకు ముందు చెప్పింది కదా! విరుద్ధమపి సూక్ష్మాయ ఆహ్, అంగేషు ల లక్షణం. కొద్దిగా కూడా కనబడటం లేదు. ఆ భయపడుతున్నటువంటి లక్షణం ఆమెలో ఎక్కడా కనబడటం లేదంది కదా! దానికి చెప్తోందనమాట. కొద్దిగా కొంచెము ఆమె కనబడుతూ ఉన్నట్టుగా ఉంది. శంకే దుఃఖమాస్తి దు దు దుఃఖం ఉపస్థితం. శంకే నాకు ఊహిస్తున్నాను. దుఃఖం ఉపస్థితం. రాబోతూ ఉన్నటువంటి దుఃఖము వచ్చి చేరుతున్నదైతే మాత్రము శంకే నాకు తెలుస్తూ ఉన్నది. నేను అనుభవించగలుగుతూ ఉన్నాను. నేను ఊహింపగలుగుతూ ఉన్నాను. ద ఆహ్, ఆహ్, దుఃఖ లంకకు కా కా కీడు కలగబోతూ ఉన్నటువంటి కీడుని నేను ఆహ్, ఊ ఊహించగలుస్తున్నాను. ఎందుచేతనంటే ఛాయాం వైగుణ్యం మాత్రం. ఈమెలో మొఖంలో కాంతి కొద్దిగా సన్నగిల్లినట్టుగా కనబడుతున్నది. ఈ కాంతి సన్నగిల్లిన దానికి కారణం ఏంటి అనంటే లంకకు రాబోతున్నటువంటి దుఃఖము అని నాకు తోస్తూ ఉన్నది. అదుఃఖార్హాం ఇమాం దేవీం వైహాయసం ఉపస్థితం. అదుఃఖార్హాం ఇమాం దేవి. దుఃఖానికి అదుఃఖార్హం. దుఃఖ అర్హ అంటే దుఃఖములు పొందడానికి తగినది, అర్హురాలైనది. అదుఃఖార్హ అంటే దుఃఖములు పొందడానికి తగనటువంటిది. ఆమె జన్మించినది ఒక ఉత్తమమైనటువంటి విదేహ వంశములో. జనక మహారాజు కూతురు, దశరథ మహారాజు కోడలు, రాముని పత్ని, లక్ష్మణుడికి వదిన గారు. ఇంతటువంటి ఉత్తమమైనటువంటి జన్మము ఆమెది. అటువంటి ఆమె ఎటువంటి దుఃఖాలకి నోచుకోకూడదు. దుఃఖాలకి తగినటువంటిది కాదు. అదుఃఖార్హాం ఇమాం దేవీం వైహాయసం ఉపస్థితం. ఆకాశంలో ఉన్న దానిని నేను చూస్తూ ఉన్నాను. ఎటువంటి దుఃఖాలకి తగనటువంటి ఈమె ఆకాశంలో ఉన్నట్టు అంటే అందరికన్నా ఎత్తుగా ఉన్నట్టుగా నాకు కనబడుతూ ఉన్నది. నాకు తెలుస్తూ ఉన్నది. అర్థసిద్ధిం తు వైదేహ్యాః పశ్యామ్యహం ఉపస్థితం రాక్షసేంద్ర వినాశం చ విజయం రాఘవస్య చ. అర్థసిద్ధిం చ వైదేహ్యాః. వైదేహికి యొక్క అర్థసిద్ధి. ఆమె ఏమైతే కోరుకుంటున్నదో ఆమె యొక్క అర్థం, ప్రయోజనము, ఆమె యొక్క అర్థము, పర్పస్
ఆమె యొక్క కార్యం ఏదైతే ఉందో, ఆ కార్యము సిద్ధి పొందుతుంది అని, సఫలమవుతుంది అని. ఆమె యొక్క ప్రయత్నము, ఆమె యొక్క పూజ, ఆమె యొక్క తపస్సు అవన్నీ కూడా సఫలమవుతాయి అని పశ్యామి అహం. నేను చూడగలుగుతూ ఉన్నాను. ఉప అహం ఉపస్థితం. అర్ధసిద్ధిం ఉపస్థితం పశ్యామ్యహం. ఆ అర్ధసిద్ధి ఆమె కార్యసిద్ధి జరుగుతున్నది. ఆమె కోరిన కోరిక త్వరలోనే నెరవేరబోతూ ఉన్నది అని. ఆమెకు సిద్ధి కలుగుతూ ఉన్నది అని, సఫలీకృతురాలు కాబోతున్నది అని నేను పశ్యామి. నేను చూస్తూ ఉన్నాను. రాక్షసేంద్రస్య వినాశం విజయం చ రాఘవః. రాక్షసేంద్రుని యొక్క వినాశము, మరి రాఘవుని యొక్క విజయం. నిమిత్తభూతం ఏతాత్ శ్రోతుమస్యాః మహత్ప్రియం దృశ్యతే చ స్ఫురచ్చక్షుః పద్మపత్రం ఇవ ఆయత. ఇంక ఇప్పుడు ఆహ్, 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 దాన్నేమంటారు? ఆహ్, చే క క కంపనములు, శరీరంలోని కలిగేటటువంటి ప్రకంపనలు, శకునములు ఏవేవి ఉన్నాయో అవి చెప్తున్నది. నిమిత్తభూతం ఏతత్తు శ్రోతుం అస్యాహ మహత్ప్రియం. ఏతత్ శ్రోతుం, ఇది వినడానికి, మహత్తు ప్రియం, చాలా గొప్పమైనటువంటి ప్రియమైనటువంటి ఆహ్, మాటను శ్రోతుం వినుటకు, నిమిత్తభూతం, ఇది నేను చెప్పడానికి కారణమైనటువంటిది. ఇంత మాట నేను చెప్తున్నాను, స్వప్నంలో చూసింది చెప్తున్నాను. మిమ్మల్నందరిని బతిమలాడుతున్నాను. ఆమెను బతిమలాడండి. ఆమె మిమ్మల్ని రక్షిస్తుంది అని. ఇవన్నీ మాటలు, ఇంతటువంటి గొప్పమైనటువంటి మాటలు వినడానికి, చెప్పడానికి కారణం ఏమిటి అంటే, దృశ్యతే, దానికి కనపడుతూ ఉన్నది. ఏమనంటే, పద్మపత్ర ఇవ ఆయతం ఆయతం చక్షుః. ఆమె యొక్క పద్మపత్రం ఇవ, పద్మపత్రము వలె, తామరాకు ఆహ్, ఆకు వలె ఆయతం, చాలా విశాలమైనటువంటి, పెద్దవైనటువంటి చక్షుః, కన్ను, స్ఫురత్, అది దాన్నేమంటారు? స్ఫురత్ అంటే హ్మ్. ఆహ్, వణుకుతోందా? అదురుతున్నది. అదురుతున్నది. ఆ తెలుగు ఒక్కసారి వర్డ్ గుర్తురాదు. ఆహ్, ద అదురుతుంది. ఆమె కన్ను అదురుతూ ఉన్నది. ఇప్పుడు ఇటువంటి మాటలు ఏవైతే, ఆమెకు ప్రియమైనటువంటి మాటలు వింటున్నది ఆమె అన్న దానికి, ఆ విషయానికి సూచనగా నిమిత్తభూతం, విను వినటానికి నిమిత్తభూతము ఏమి అంటే, ఆమె కన్ను, పెద్ద విశాలమైనటువంటి ఆమె కన్ను అదురుతూ ఉన్నది. ఈషత్ హృషితః అస్యాః దక్షిణాయాః యదక్షిణః అకస్మాదేవ వైదేహ్యాః బాహురేకః ప్రకంపతే. ఇంక ఈషత్ హృషితః అంటే, ఈ ఆహ్, ఈమె త్రిజట చెప్పినటువంటి మాటలు వింటూ ఉంటే ఆమెకి మనసులో సంతోషం కలుగుతూ ఉన్నది. ఎందుకంటే రాముడు వస్తాడు, రాముడు సీతను తీసుకొని వెళ్తాడు కదా! అనే కదా ఆమె చెప్తూ ఉన్నది పదే పదే. రాక్షసుల వినాశము, రాముడికి విజయమని. ఆ మాటలు వింటూ ఉండడం చేత, ఈషత్ హృషితః అస్య, ఈషత్ కొద్దిగా, హృషితః సంతోషం కలుగుతూ ఉంది ఆమెకు. ఆమె కొంచెం ఈ మాటలు వినడం చేత ఆమెకు కొంచెము సంతోషమే కలిగి, అస్యాహ దక్షిణాయ, ఈ దక్షిణాయాహ అస్యాహ దక్షిణాయాహ, ఈ యొక్కటువంటి దక్షిణాయాహ, సర్వసమర్థురాలైనటువంటి ఈ సీతాదేవి యొక్క అదక్షిణః, అదక్షిణః దక్షిణము కానటువంటిది. దక్షిణము కానటువంటి, దక్షిణం అంటే కుడి చెయ్యి. దక్షిణం కానిది అంటే ఎడమ. ఎడమ బాహుః ఏకః, ఎడమ ఏకః బాహుః, ఆహ్, చెయ్యి, ఒక కరము, అకస్మాతేవ ప్రకంపతే. వైదేహి యొక్క ఎడమ బాహుః, భుజము, ఎడమ భుజము అకస్మాత్, అకస్మాత్తుగా ఉన్నట్టుగా ఉండి, ప్రకంపతే అది అదురుతున్నది. వణుకుతూ ఉన్నది. ఆ చెయ్యి వణుకుతోంది. కన్నేమో అదురుతోంది. ఇవన్నీ కూడా శుభ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి. నేను చెప్పినటువంటి మాటలు ఆమెకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి అన్నదానికి సూచనగా, ఆమె కన్ను అదురుతున్నది. భుజము వణుకుతూ ఉన్నది. ఏకః బాహుః ప్రకంపతే.
ఒక ఇది ఒక చెయ్యి ఎడమ ఎడమ చెయ్యి వణు ప్రకంపతే అదురుతూ ఉన్నది. కరేణ హస్తప్రతి కరేణ హస్తప్రతిమః సవ్య సవ్యశ్చ ఉరగ సవ్యశ్చోరగ అనుత్తమః వేప వేపన్ సూచయతి ఇవ అస్యాః రాఘవం పురతః స్థితం. ఆమె కరేణుహస్త ప్రతిమః కరేణుహస్త ప్రతిమః కరేణు అంటే ఏనుగు. ఆడ ఏనుగుతోటి ఆడ ఏనుగు యొక్క హస్త ఆమె ఆ చేతితోటి ప్రతిమః సమానమైనటువంటి దానితోటి ఆడ ఏనుగు తొండంతోటి సమానమైనటువంటిది సవ్యశ్చ ఉరగ సవ్యశ్చ ఉరగః అనుత్తమః. సవ్యశ్చ ఆమె యొక్క సారీ సవ్యశ్చ ఊరుః అనుత్తమః. సవ్యః ఊరుః. సవ్యః ఆమె యొక్క సవ్యమైనటువంటి అంటే ఎడమ ఎడమ ఊరుః ఎడమ తొడ అనుత్తమః అనుత్తమః చాలా అద్భుతమైనటువంటి, మనోహరమైనటువంటిది, అందమైనటువంటి, శ్రేష్టమైనటువంటి ఆమె యొక్క కుడి తొడ కరేణుహస్త ప్రతిమః ఏనుగు తొండంతోటి సమానమైనటువంటి ఆమె కుడి తొడ వేపన్ సూచయతి వేపన్ అది వణుకుతూ ఉన్నది. అది వణుకుతూ ఉండటము సూచయతి అస్యాహ రాఘవం పురతః స్థితం. అది సూచయతి అది సూచిస్తున్నది. ఏం సూచిస్తున్నది? ఆమె అదురుతూ ఉన్నటువంటి కుడి తొడ అస్యాహ పురతః రాఘవం స్థితం. ఆమె ఎదురుగుండా రాఘవుడు రాముడు తన ప్రియుడైనటువంటి భర్త ఎదురుగుండా ఉన్నాడు అన్నట్టుగా ఆమె యొక్క ఎడమ తొడ కొద్దిగా కదులుతూ ఊగుతూ కంపిస్తూ సూచిస్తూ ఉన్నది. ప్రియ సమాగమము దగ్గరలోనే ఉన్నది అన్నట్టుగా ఆమె శరీరం అంటే ఇవన్నీ కూడా శరీర సాముద్రిక శాస్త్రాల్లో చెప్తారు. ఏ కన్ను అదిరితే ఏమిటి, ఏ సూచకము అని. ఇలా ఈ సూచకం తొడ అదరటము అనేటటువంటిది ఆ ప్రియ సమాగమాన్ని సూచిస్తూ ఉన్నది. పక్షీ చ శాఖా నిలయం ప్రవిష్టః పునః పునః చ ఉత్తమ సాంత్వవాది సుఖాగతం ఉదీరయాణః పునః పునశ్చ ఉదయతీవ హృష్టః. ఇంగ పక్షీ చ శాఖా నిలయం ప్రవిష్టః. పక్షి పక్షి ఒకానొక పక్షి పక్షి పేరేమో ఏం పేరో తెలీదు మరి. ఒక పక్షి ఎక్కడో ఒక చోట ఒక పక్షి పేరు చదివినట్టుగా గుర్తు గాని, పక్షి శాఖా నిలయం ప్రవిశ. అది ఆ శాఖా నిలయం ఆ చెట్టు యొక్క కొమ్మల యొక్క నిలయం తొర్ర. చెట్టు యొక్క కొమ్మ పైన ఉన్నటువంటి నిలయం తన గూటిలోనికి ప్రవేశించి పునః పునః చ ఉత్తమ సాంత్వవాది. పునః పునః మాటి మాటికి అంటే తెల్లవారుతూ ఉన్నది గదా! తెల్లవారుతూ ఉన్నది కాబట్టి పక్షులు మెల్లమెల్లగా కిలకిల రావాలు చేస్తూ ఉన్నాయి. ఆ పక్షి మా తన గూటిలో కూర్చొని ఉండే ఇంకా బయటికి ఎగరలేదు. పూర్తిగా సూర్యోదయం కాలేదు. బయటికి ఎగరలేదు. కానీ నిద్ర మేలుకొని వచ్చి కదులు కదులు అని అన్నట్టుగా అన్నమాట. అలా పునః పునః చ ఉత్తమ సాంత్వవాది. మాటి మాటికి సాంత్వవాది ఉత్తమమైనటువంటి సాంత్వవచనములు ఓదార్పుతో కూడినటువంటి వచనములు పలుకుతూ ఉన్నట్టుగా పలుకుతూ ఉన్నది. అంటే ఆ కిలకిల రావములు చేస్తూ ఉంది. ఆ కిలకిల రావములు పక్షి గూటిలో నుంచే చేస్తోంది. ఇంకా గూటిలో నుంచి బయటికి రాకుండా. ఆ గూటిలో నుంచే చేయడం చేత ఇంకా ఇంకా రాబోతూ ఉన్నది. ఇంకా వస్తున్నది. దగ్గరికి వచ్చేస్తూ ఉన్నది అన్నట్టుగా ఒక సూచనగా సాంత్వవచనములు నెమ్మదైనటువంటి మాటలు ఓదార్పు కలిగించేటటువంటి మాటలు పలుకుతున్నట్టుగా సుఖాగతం వాచం ఉదీరయాణః సుఖాగతం సుఖాగతమైనటువంటిది మంచి చాలా శుభమును గూర్చేటటువంటి సుఖాన్ని సుఖాన్ని కూర్చేటటువంటిది వాచం ఉదీరయాణః అటువంటి మాటలను పలుకుతూ ఉన్నట్టుగా అంటే మంచి మంచి మాటలు ఆమెని ఓదార్చేటటువంటి మాటలు రామ రామ సమాగమము త్వరలోనే ఉన్నది అన్నట్లుగా
పునః పునః చ ఉదయతీవ హృష్టః. పునః పునః సారీ పునః పునః చోదయతీవ హృష్టః. పునః పునః మాటి మాటికి ఆ పక్షి పలుకుతూ ఉంటే, ఆ మాటలు వింటూ ఉంటే, ఆ సుఖము ఆగత సుఖము అనేది ఆహ్, ఆనందం అనేది రామ రాముని యొక్క సమాగమం అనేది దగ్గరలోనే ఉన్నది అన్నట్టుగా మాటలు పలుకుతున్నట్లుగా వాచముదీరయాణః పలుకుతూ ఉన్నట్టుగా రాముడొస్తున్నాడు అన్నట్టుగా పలుకుతూ ఉన్నట్టుగా పునః పునః చోదయతీవ మాటి మాటికి సీతాదేవిని ఉత్సాహపరుస్తూ ఉన్నట్టుగా, ప్రేరేపిస్తూ ఉన్నట్టుగా హృష్టః. ఆ సీతాదేవి చాలా సంతోషపడుతూ ఉన్నది. ఈ మాటలు వినే ఆమె కళ్ళు అదురుతున్నాయి. ఆమె ఆ మాటలేమో త్రిజటనే చెప్తుంది. చూడండి ఆమె కళ్ళు అదురుతున్నాయి. ఆమె ఎడమ భుజము ఎడమ భుజము వణుకుతున్నది, అదురుతున్నది. ఇంకా ఆ తొడలు అదురుతున్నాయి. ఇవన్నీ అవుతున్నాయి అని చెప్తూ ఇంకా చెప్తోంది. ఇట్లా ఈ ఇవన్నిటికి ఈ ఈ ఒక పక్షులు గూడా కిలకిల రావాలు చేస్తున్నాయి. ఆ కిలకిల రావాలతోటి హృష్టః ఇవన్నీ ఈ సీతకి చెప్తున్నట్టుగా ఉండి, సీతాదేవి సంతోషంతోటి ఉన్నది అని ఇవన్నిటికి గూడా ఆహ్, అంటే కొన్ని ఆహ్, శకున పక్షులు అని ఉంటారు గదా! మనం అంటాం గదా! మామూలుగా సాధారణంగా మనము ఎ ఎ మాటలు మాట్లాడుతుంటే ఎవరైనా మనకి తగని మాటలు మాట్లాడుతుంటే శకునపక్షి మాటలు మాట్లాడకు అంటాము. శకునం పలికావు అంటాము. య ఆహ్, వ్యతిరేకంగా మాట్లాడినప్పుడైతే పక్షి శబ్దం వాడతాం. శకునం పలికావు అంటాం. మనకి ఇష్టమైనటువంటి పలుకులు పలికితేనేమో శకునం పలికావు మంచిగాను అంటాము. ఆహ్, మనకి ఆహ్, అభ్యంతరకరమైనటువంటి మాటలు మాట్లాడితే ఏంటా మాటలు శకున పక్షిలాగా అంటాం. అటువంటి శకున పక్షి అయ్యుంటుంది ఇది గూడా. ఈ శకున పక్షి ఆహ్, మాటి మాటికి ఆమెను ఓదారుస్తున్నట్టుగాను, ఆమెను ఉత్సాహపరుస్తూ రాముడొస్తున్నాడు అనేటటువంటి ఒక ఉ ఉత్సాహ ఉత్సాహభరితం చేస్తూ, ప్రేరేపిస్తూ ఉన్నట్టుగా, అతి సంతోషంగా ఉన్నట్లుగా ఆ పక్షి కూస్తూ ఉన్నది అని చెప్తూ ఈ 37వ సారీ 27వ సర్గ త్రిజట స్వప్నంతోటి ముగిస్తున్నాము. కొంచెం ఇవాళ ఆలస్యమైంది. ఇంకా హనుమంతుల వారు రావటం లేదు కామేశ్వరి గారు. చాలా బాగా చెప్పారు మేడం. చాలా బాగా చెప్పారు మేడం. హ్మ్.